హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఎలా చేయాలో ఈజీగా మసాలాలు ఏం వేయకుండా చేశానండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 2 పెద్ద టమాటాలు, వాటిని యాడ్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా టమాటా మగ్గిపోద్దండి. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది. మూత ఓపెన్ చేస్తే ఇలాగా రెడీ అయిపోతుందండి. అప్పుడు మనం ఆల్రెడీ వాటర్లో కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందామండి. వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయినప్పుడు సాల్ట్ ఇంకొంచెం వేసేసుకుని, కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుని, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కలిపేసుకుని వాటర్ ఒక మీడియం గ్లాస్తో వాటర్ వేసేసుకోండి. మీడియం గ్లాస్ సరిపోతుందండి. ఆయిల్లో మగ్గినాయి కదా చిక్కుడుకాయలు, తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి 1 మినిట్ పెద్ద మంట పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు కర్రీ సిమ్లో పెట్టుకుని రెడీ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసాం. మసాలా ఏం వేయలేదు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.